ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 234 స్థానాలకు గాను 108 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో విజయ్తో కలిసొచ్చేది ఎవరనే ప్రశ్న తలెత్తుతోంది. అన్నా డీఎంకే నేతృత్వంలోని కూటమి టీవీకేకు మద్దతిస్తుందా లేదా చిన్న పార్టీల సహకారంతో విజయ్ సీఎం పీఠం అధిరోహిస్తారా? ఇదే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. దీంతో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో సందిగ్ధత నెలకొంది. అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేకు కాంగ్రెస్, బీఎంకే, డీఎండీకే, లెఫ్ట్ పార్టీలు మద్దతిచ్చే అవకాశం ఉందని తమిళనాడు మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్, డీఎండీకే, లెఫ్ట్ పార్టీలు డీఎంకే కూటమిలో ఉండగా అన్బుమని రామదాస్ నేతృత్వంలోని పీఎంకే మాత్రం ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉంది. ఫలితాలు వెల్లడవుతున్న వేళ ప్రభుత్వ ఏర్పాటు విషయంలో కలిసి రావాలని కాంగ్రెస్ కు విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు టీవీకే నుంచి కాంగ్రెస్ కు ఆహ్వానం అందినప్పటికీ ఇండియా కూటమి పక్షమైన డీఎంకేతో కలిసి వెళ్లేందుకే హస్తం పార్టీ అధిష్టానం మొగ్గు చూపింది. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ 5, వామపక్షాలు 4, పీఎంకే పార్టీ 4 స్థానాల్లో విజయం సాధించాయి. ఈ 3 పార్టీలు మద్దతిస్తే టీవీకే బలం 120కు చేరుతుంది. ఫలితంగా విజయ్ సీఎం అయ్యే అవకాశం ఉంది. అయితే చిన్న పార్టీలను కలుపుకుని వెళ్లే బదులు సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటే అన్నా డీఎంకేతో కలిసి వెళ్లే అంశాన్ని తోసిపుచ్చలేమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విజయ్తో కలిసేది ఎవరో తేలాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.